తల్లి గర్భంలో నవమాసాలు నిన్ను కాపాడి నీకు రూపాన్ని ఏర్పరిచి నిన్ను ఈ భూమి మీద తీసుకొస్తే నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అని బుద్ధితగా ఆలోచించు. తల్లిదండ్రులు చెప్తారు, ఒరే అలా బ్రతకూడదంటే పిల్లలు ఏమంటారో మా ఇష్టం. ఒకవేళ పిల్లలే మారితే తల్లిదండ్రులని గద్దిస్తూ ఉంటారు, అమ్మ అలా మాట్లాడకూడదు, అలా చూడకూడదు, అలా చేయకూడదు అని నా ఇష్టం. ఈ ఈ సంభాషణ ఎక్కువ వారి మధ్యలో వస్తుంది చెప్పండి, భార్య భర్తల మధ్యలో వస్తుంది. అవునా కదా చెప్పండి? భార్య భర్తల మధ్యలోనే భార్య చేసే పనులు భర్తకు నచ్చవు, భర్త చేసే పనులు భార్యకి నచ్చవు. భర్తతో అంటది నా ఇష్టం. ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టులు కూడా నీ భార్యకి ఏది ఇష్టమైతే అదే చేస్తుంది. నీకు ఇష్టమైతే కాపురం చేయి బాబు నాయనా, లేకపోతే చెక్కి అని చెప్తుంది కోర్టు కూడా, చట్టాలు కూడా. అమ్మ మీ భర్త ఎవరితో తిరుగుతున్నాడా, అతనికి ఇష్టమేనా, అతనికి ఇష్టమైతే తిరగని 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 వాడి ఇష్టం, వాడిని ఏమంటాకి వీలేదు. నువ్వు తిరిగి తిరిగి ఆవిడతో వెళ్ళిపోని. ఒకవేళ నీకు నచ్చిన నువ్వు చూసుకో. బాగుందా తీర్పు? అబద్ధాలు కదండి, నిజాలు చదువుతున్నాను. చదివి నా గుండెల్లో వేదన మంట, వాక్యం ధ్యానిస్తుండగా నా గుండెల్లో మంట పుడుతుంది. లోకంలో ఉన్న విషయాలు ధ్యానిస్తుండగా నా గుండెల్లో మంట పుడుతుంది. మంట ఏంటి? న్యాయస్థానాలు ఏంటి, తీర్పులేంటి, కోర్టులేంటి, చట్టాలేంటి? భర్తకి ఇష్టమైన పని చేసుకోవచ్చా, ఇష్టమైన వాడితో తిరగొచ్చా? భార్య కూడా ఇష్టమైన పని చేసుకోవచ్చా, ఇష్టమైన వాడితో తిరగొచ్చా? ఇవేనా తీర్పులు, ఇవేనా చట్టాలు? ఈ చట్టాలలోంచి తప్పించుకోగలరేమో కానీ దేవుని చట్టం ఒకటి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ దేవుని చట్టంలో ఎవడ తప్పించుకోలేడు. నా ఇష్టం అన్నాడంటే ధవల సింహాసనం దగ్గర దేవుడు అడుగుతాడు తీర్పు రోజున, అమ్మాయి ఏంటి నువ్వు అలాగే ఎందుకు జీవించాను అడిగితే, నా ఇష్టం అన్నావు అనుకో, ఆ సింహాసనం నుంచి ఏమొస్తాయనుందే, ఆయన కూర్చున్న ధవల సింహాసనంలోంచి మెరుపులు ఉరుములు భయంకరంగా వస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి. నా ఇష్టం అన్నామంటే దవడ మీద కొట్టేస్తాడు దేవుడు. నీ ఇష్టం లేదు ఇంకా అక్కడ భూమి మీద, నీ ఇష్టమే. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని దగ్గర కూడా నా ఇష్టం అంటే ఎలా కూరుతుంది? నీ ఇష్టం అంటే ఈ లోక చట్టాలు ఒప్పుకుంటాయేమో, నీ ఇష్టం అంటే బైబిల్ చట్టం ఒప్పుకోదు, తోలు తీసేస్తుంది. బైబిల్ చట్టం అయితే తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి భూమి మీదకి వచ్చావా? దేవుడిని ఎందుకు తీసుకొచ్చాడు? దేవుడు ప్రణాళిక ఒకటి ఉంది, దేవుడు ఆలోచన ఒకటి ఉంది, దేవుని చిత్తం ఒకటి ఉంది. దేవుని ఆలోచనలో నువ్వు బ్రతకాలని, దేవుని ప్రణాళికల్లో బ్రతకాలని, నశించిపోతున్న అనేక ఆత్మల్ని నువ్వు రక్షించాలని, ప్రార్థన ద్వారా కన్నీటితో, విజ్ఞాపనాత్మతో, రోదనాత్మతో, గోజాడాత్మతో గుండెల బద్దలయ్యేలాగా, ఇరిమియాలాగా గుండెల బద్దలయ్యేలాగా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించి వారిని రక్షిస్తావని, వారిని దేవుని యొద్దకు నడిపిస్తావని తల్లి గర్భంలోంచి దేవుని నిన్ను బయటికి తీసుకొచ్చాడు. దేవుడు ప్లాన్ అది, ఆ దేవుని ప్రణాళిక అది. ఆ ప్రణాళికని కాదని, ఆయన ఆలోచన కాదని, ఆయన మాటను కాదని, ఆయన మాటను ధిక్కరిస్తూ నా ఇష్టం అంటే, నీ ప్రవర్తన విషయంలో నువ్వు అజాగ్రత్తగా ఉంటే ఏముంది బైబిల్లో? తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండివాడు చచ్చుననుంది. నీ ఇష్టం పనిచేయదు. దేవుని ఇష్టం ఏంటో తెలుసుకో, దేవుని చిత్తం ఏంటో తెలుసుకో, దేవుని ప్రణాళిక నీ మీద ఏమై ఉందో తెలుసుకో. అందుకనే దావీదు గారు, దేవా నా దేవుడవు నీవే నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అన్నాడు. దేవుని చిత్తానుసారంగా నడిచిన వ్యక్తే మధ్యలో తన ప్రవర్తన ఏమైంది? చేంజ్ అయింది. మధ్యలో తన ప్రవర్తన మారిపోయింది. భయంకరమైన సమస్యల్లో కొట్టుమిట్టాడాడు. ఈ బ్రతకడం కంటే చచ్చిపోతే బాగుండును అన్నట్టు బ్రతికాడు. కానీ దేవుడు దావీదుని చంపలేదు. కొన్ని దినాలు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు చస్తూ బ్రతికేలా చేశాడు దావీదుని. తెలుసా మీకు? 6వ కీర్తనలో అదే అన్నాడు, ప్రతి రాత్రి నేను కన్నీళ్ళు విడుచుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక
కొట్టుకుపోతుంది. ఎందుకు ప్రభా ప్రతి రాత్రి ఏడుస్తున్నాను, ప్రతి రాత్రి కన్నీళ్ళు విడుస్తున్నాను, సమాధానం లేదు, నా జీవితంలో శాంతి లేదు, నాకు నెమ్మది లేదు, నాకు ఆరోగ్యం లేదు, నా ఎముకల్లో స్వస్థత లేదు, నా ఆరోగ్యం క్షీణించిపోతుంది, ప్రతి రాత్రి కన్నీళ్ళు విడుస్తున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుపోతుంది, ఇంకెందుకు వచ్చిన బ్రతికిది? ఎందుకు ఆ మాట అన్నాడంటే తన ఇష్టానుసారంగా తను జీవించాడు. ఒకప్పుడు దేవుని ఇష్టాన్ని లెక్క చేయలేదు, తన చిత్తానుసారంగా తను జీవించాడు. చస్తూ బ్రతకవలసి వచ్చింది కొన్ని సంవత్సరాలు. తెలుసని మీకు? నెల కాదు, రోజులు కాదు, సంవత్సరాల పోటే. ఎందుకు వచ్చిన బ్రతుకు అనుకున్నాడు. ఆ బ్రతుకులో ఇంకా నాకు దేవుడే దిక్కు అనుకున్నాడు. అప్పుడు అంటాడు, నా ప్రవర్తన నీ యందు స్థిరపడి ఉంటే ఎంత మేలు ప్రభు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి.